అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాసేపు టైం ట్రావెల్ చేద్దాం. మనం ధనవంతులు అవ్వాలనుకునే కలకి, కొన్ని వందల ఏళ్ల క్రితం సముద్రాల్లో జరిగిన సాహస యాత్రలకి సంబంధముందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ స్టాక్ మార్కెట్ వెనుకున్న అద్భుతమైన కథేంటో చూసేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం ఫోన్లో ఒక్క ట్యాప్తో షేర్లు కొంటున్నాం, అమ్ముతున్నాం. కానీ ఈ సింపుల్ యాక్షన్ వెనుక ఏకంగా 400 ఏళ్ల క్రితం మొదలైన ఒక డేంజరస్ సముద్ర ప్రయాణముందని చెప్తే నమ్ముతారా? అసలా ప్రయాణానికి మన ట్రేడింగ్ యాప్కి లింకేంటో తెలుసుకుందాం పదండి. సరే, అసలు కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఈ స్టాక్ మార్కెట్ అనే ఐడియా ఏదో ఒక్క దేశంలో పుట్టింది కాదు. అది ప్రపంచవ్యాప్తంగా మొలకెత్తిన ఒక చిన్న విత్తనమన్నమాట. అప్పట్లో ఐడియా చాలా సింపుల్. పెద్ద పెద్ద సముద్ర యాత్రలు చెయ్యాలి, కాని రిస్క్ చాలా ఎక్కువ, డబ్బులు కావాలి. అందుకే ఆ రిస్క్ని, ఒకవేళ వస్తే ప్రాఫిట్ని అందరం పంచుకుందాం అని అనుకున్నారు. అలా 1602లో నెదర్లాండ్స్లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటిసారి పబ్లిక్కి షేర్లిచ్చింది. చూస్తుండగానే ఈ ఐడియా లండన్కి, న్యూయార్క్కి పాకింది. అక్కడ పెద్ద పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్లో పుట్టాయి. చూశారా ఎంత సింపుల్ ఐడియా ఈరోజు ఎంత పెద్ద ఫినాన్షియల్ ప్రపంచాన్ని సృష్టించిందో. సరే, ప్రపంచమంతా తిరిగాం కదా, ఇప్పుడు మన ఇండియా కథకే వద్దాం. గ్లోబల్గా మొదలైన ఈ ఐడియా మన దేశంలో ఒక మర్రి చెట్టు కింద ఎలా మొదలై ఈరోజు ఇంత పెద్ద మహావృక్షంలా మారిందో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఈరోజు లక్షల కోట్లలో ట్రేడింగ్ జరిగే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కథ మొదలైందెక్కడో తెలుసా? ముంబైలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద. ఆ చెట్టు కింద బ్రోకర్లు గుమిగూడి ట్రేడింగ్ చేసేవాళ్లు. ఆ చిన్న సమావేశాలే 1875 నాటికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే మన బీఎస్సీగా మారాయి. ఇది మన ఇండియాలోనే కాదు, మొత్తం ఆసియాలోనే మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్. ఎంత గ్రేట్ కదా. ఓకే, ట్రేడింగ్ మొదలైంది, బావుంది. కానీ ఒక ప్రాబ్లం వచ్చింది. మార్కెట్లో వేల కంపెనీలున్నాయి. మరి మార్కెట్ పెరిగిందా, తగ్గిందా అని అడిగితే ఎలా చెప్పాలి? మార్కెట్ హెల్త్ని చెక్ చేయడానికి ఒక థర్మామీటర్ లాంటిది కావాలి కదా. ఆ అవసరంలోంచే పుట్టింది మన సెన్సెక్స్. సెన్సెక్స్ అంటే సింపుల్గా మార్కెట్ పల్స్ లాంటిదన్నమాట. బీఎస్సీలో ఉన్న టాప్ 30 అంటే అతిపెద్ద పవర్ఫుల్ కంపెనీల యావరేజ్ పర్ఫార్మెన్స్ని ఇది చూపిస్తుంది. ఆ 30 కంపెనీలు బాగున్నాయంటే ఓవరాల్గా మన ఎకానమీ కూడా బాగున్నట్టే. సరే, ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు కథలో అసలైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది. పేపర్ల నుంచి కంప్యూటర్లకి, అంటే ట్రేడింగ్ డిజిటల్గా మారిన టెక్నాలజీ విప్లవం గురించి తెలుసుకుందాం. 1990లు ఇండియన్ స్టాక్ మార్కెట్ చరిత్రనే మార్చేసిన దశాబ్దమిది. పేపర్లు, ఫైల్స్తో నిండిన మార్కెట్ని కంప్యూటర్ స్క్రీన్ల మీదికి తీసుకొచ్చింది. అంతేకాదు, మార్కెట్ని కేవలం పెద్ద సిటీలకే కాకుండా దేశంలో ప్రతి ఒక్కరి చేతికి దగ్గర చేసింది. ఈ డిజిటల్ రెవల్యూషన్కి హీరో ఎవరంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అదేనండి మన ఎన్ఎస్సి. దీని టార్గెట్ ఒక్కటే, ట్రేడింగ్ని ఫాస్ట్గా, ట్రాన్స్పరెంట్గా దేశంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ఒక్కసారి ఊహించుకోండి, పాత రోజుల్లో ట్రేడింగ్ ఫ్లోర్ ఎలా ఉండేదో. అంతా కేకలు, అరుపులు, చేతుల్లో పేపర్లు, ఒక ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవడానికి గంటలు పట్టేది. కానీ ఎన్ఎస్సి వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడంతా సైలెంట్, కంప్యూటర్ ముందు కూర్చొని ఒక్క క్లిక్తో సెకండ్ల వ్యవధిలో ట్రేడింగ్. నిజంగా ఇదొక రెవల్యూషన్ కదా. సరే, టెక్నాలజీ వచ్చింది, ట్రేడింగ్ ఈజీ అయింది. దీంతో లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లోకొచ్చారు. కాని జనాలు ఎక్కువయ్యే కొద్దీ మోసాలు కూడా పెరిగే ప్రమాదముంది కదా. అందుకే అందర్నీ కాపాడటానికి, రూల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూడ్డానికి ఒక స్ట్రాంగ్ రెగ్యులేటర్, ఒక వాచ్డాగ్ అవసరం పడింది. ఆ వాచ్డాగే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మార్కెట్కి ఇదొక రకంగా పోలీస్ లాంటిది. రూల్స్ బ్రేక్ చేసేవాళ్లను పట్టుకోవడం, స్కామ్లు జరగకుండా చూడడం, ముఖ్యంగా మనలాంటి చిన్న ఇన్వెస్టర్ల డబ్బుని కాపాడటం సెబీ పని. దీనివల్లే మన మార్కెట్కి ఇంత నమ్మకం వచ్చింది. రైట్, ఇంత పెద్ద చరిత్ర చూశాం కదా. 400 ఏళ్ల ఈ ప్రయాణం నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన లెసన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ 400 ఏళ్ల ప్రయాణమంత ఈజీగా సాగలేదు. మార్కెట్ ఎన్నో దెబ్బలు తిన్నది. ప్రపంచ యుద్ధాలు, పెద్ద పెద్ద ఆర్థిక సంక్షోభాలు, మొన్నటికి మొన్న మనం చూసిన కరోనా లాంటి మహమ్మారులు ఎన్ని వచ్చినా ప్రతిసారి కింద పొడినా మళ్లీ అంతకన్నా బలంగా పైకి లేచింది. సో హిస్టరీ మనకి చెప్పేదొకటే, మార్కెట్లలో అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. షార్ట్ టర్మ్లో పడిపోవడం అనేది చాలా నార్మల్. దాన్ని చూసి కంగారు పడకూడదు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో చూస్తే మాత్రం మార్కెట్ గ్రాఫ్ ఎప్పుడూ పైకే వెళ్ళింది. ఇదే అసలైన సీక్రెట్.
అందుకే ఇంత చరిత్ర మనకు నేర్పే ఒకే ఒక్క సూపర్ పవర్ ఏంటో తెలుసా? పేషెన్స్. అవును, సహనం. మార్కెట్ పడిపోతుందని భయపడి అమ్మేకుండా ప్రశాంతంగా ఉండగలగడమే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. సరే, ఇంత కథ విన్నాం కదా. ఫైనల్గా ఒక కొత్త ఇన్వెస్టర్గా మనకు ఇందులోంచి తీసుకోవలసిన పాయింట్ ఏంటి? ఒక్క విషయం మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్ అంటే గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదు. రాత్రికి రాత్రే కోటీశ్వర్లైపోదామనుకుంటే ఇది అస్సలు కరెక్ట్ ప్లేస్ కాదు. మరి ఇదేంటి? ఇది శతాబ్దాలుగా టైం టెస్టెడ్ వెల్త్ క్రియేషన్ సిస్టమ్. ఎన్నో తుఫానులను తట్టుకుని తనని తాను ప్రూవ్ చేసుకున్న ఒక వ్యవస్థ. ఇప్పుడు ఈ చారిత్రక వ్యవస్థ తన నెక్స్ట్ చాప్టర్కి రెడీగా ఉంది. అందులో భాగం కావడమా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది.